యేసు క్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించను గాక. అలాగే మీ పనుల్లో, మీ బిజినెస్లో, మీ పంటలో, మీ సేవలో, మీ చదువులో 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించదును గాక. బర్త్డే, మ్యారేజ్ జరుపుకున్న వాళ్ళు మీరు జీవించే సంవత్సరం అధికమవును గాక. యెహోవా మీ కుటుంబాన్ని కట్టును గాక. మరి అర్రి కాలు మొదలుకొని స్వస్థత లేని బిడ్డలకి యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. నిర్గమకాండం 15:26 ప్రకారంగా నిన్ను స్వస్థపరిచి యెహోవా నేను అర్రి కాలు మొదలుకొని నన్ను దాకా స్వస్థపరచబడదు గాక. అర్రి కాలుకు మొదలుకొని స్వస్థపరచబడదు గాక. యేసు నామములో స్వస్థపరచబడదు గాక. అలాగే నీ పనుల్లో, నీ బిజినెస్లో 30దంతలుగా 60దంతలుగా ఫలించదు గాక. కొండల తట్టు ఆకాశం వైపు కళ్ళెత్తి చూస్తున్నాం. యెహోవా వలన నీకు సహాయం కలుగును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా ఒక హల్లెలూయా. దేవుడు మనల్ని కాచి కాపాడేందుకు హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం చెప్దాం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్దాం. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న వాక్యం చూసినట్లయితే, మరి కీర్తన గ్రంథం 91:10 చూసినట్లయితే, నీకు ఏ అపాయం రాదు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు అంటున్నాడు. నేను బిడ్డలారా, ఎంత వాక్యం, మరి ఎంత గొప్ప వాక్యం, ఎంత మంచి వాక్యం మనకి దేవుడు ఈరోజు మరి తెలియజేశాడంటే, మరి 91 కీర్తన 10 ప్రకారంగా 10, 11, 12 ప్రకారంగా మరి ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు, అపాయం ఏమి రాదు, ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు, నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించాడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, వారు నీ పాదములు మరి నీ పాదములకు రాయి తగలకుండా కాపాడుతాను అంటున్నాడు. అలాగే దేవుని బిడ్డలారా, దేవుని దూత మిమ్మల్ని కాపాడును గాక. ఏ అపాయం రాకుండా ఉండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించుదురు గాక. దేవుని రాకడకి సిద్ధపాట్లు ఉందరు గాక. అలాగే మరి మీ కుటుంబంలో రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ఓదార్చును గాక. అలాగే మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మ్యారేజ్ తగిన సమయంలో నీకు యెహోవా వలన సహాయం కలుగును గాక. యెహోవా మీకు మీ కుటుంబంలో మ్యారేజ్ కాని వారికి యేసు నామములో తగిన సమయంలో యెహోవా మ్యారేజ్ చేయును గాక. అలాగే మరి గర్భఫలం లేని బిడ్డలకు యేసు క్రీస్తు నామములో మరి యెహోవా ఇచ్చు కుమారులు, యెహోవా ఇచ్చు వరం, గర్భఫలం యెహోవా ఇచ్చు వరం. అలాగే 127:3 ప్రకారంగా యెహోవా గర్భఫలం లేని బిడ్డలకు యేసు క్రీస్తు నామములో గర్భఫలం వచ్చును గాక. అలాగే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. దేవుని రాకడకి సిద్ధపాట్లు ఉందరు గాక. ఈ బేతేలు ప్రార్థన మందిరం తరపున వేకువజామున చొక్కావాలి మీరు అందరు గాక. అందరికీ హృదయపూర్వక వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.